హాయ్ హలో అందరికి నమస్తే. వైసీపీ అధినేత జగన్ గారు లండన్ నుంచి తిరిగి రాగానే ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనేటువంటి ఒక చర్చ ఇటు పొలిటికల్ సర్కిల్లోనూ వైసీపీ పార్టీలోనూ గట్టిగానే జరుగుతుంది. ఏమిటా సంచలన నిర్ణయం అనేది కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. గతంలో ఏదైతే వెళ్ళకుండా ఉన్నటువంటి జగన్ గారు ఇప్పుడు వెళ్ళడానికి గల కారణాలేంటి, ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత, బడ్జెట్ సమావేశాల తర్వాత జగన్ గారు తీసుకుపోయేటువంటి బిగ్ స్టెప్ ఏంటి అనేటువంటి దానికి సంబంధించి వీడియోలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలుసు, మొన్నటి ఎన్నికల్లో జగన్ గారు ఓటమి పాలైన తర్వాత దానికి గల కారణాలకు సంబంధించి సమీక్ష చేస్తూ వచ్చినారు. అనేక మార్పులు చేర్పులు పార్టీలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది ఇన్ఛార్జీలు కూడా మార్చడం జరిగింది. ఇదే కాకుండా గతంలో వైసీపీ పార్టీ వ్యవహరించినటువంటి తీరుకు కొంత భిన్నంగా కూడా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళడం అనేటువంటిది. సో ఈ అసెంబ్లీకి వెళ్ళడం అనేటువంటి దానికి సంబంధించి మనం ఫస్ట్లో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కూటమి పార్టీలకు సంబంధించి జగన్ గారు అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడతా ఉన్నాడు, వణికిపోతా ఉన్నాడు అని చెప్పి జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు వాళ్ళంతా పెద్ద ఎత్తున ఎలివేషన్స్ ఇచ్చుకున్నారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా, వాళ్ళ పార్టీ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారికి భయపడే జగన్ గారు అసెంబ్లీకి రావటం లేదు అని చెప్పి, మరి జగన్ గారి వర్షన్ ఏంటి ఇక్కడ, నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కోరారు. ప్రతిపక్ష హోదా ఉంటే కనుక అసెంబ్లీకి వెళతానని చెప్పారు. ప్రతిపక్ష హోదా తెలియని వాళ్ళే అవమానకరంగా అడ్డదిడ్డంగా మాట్లాడతారు. అసలు ప్రతిపక్ష హోదాకు ఉన్నటువంటి విలువ వీళ్ళకి తెలియదు. జగన్ గారు అది విలువ తెలుసు కాబట్టి హైకోర్టుకు కూడా, కోర్టు దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. హౌస్ ఆఫ్ ది లీడర్ తర్వాత మాట్లాడేటువంటి సమయం ఎవరికి ఉంటుంది, ప్రతిపక్ష నేతకు ఉంటుంది. సో మరి ఆ ప్రతిపక్ష నేత ప్రజా సమస్యల గురించి కానీ, వీళ్ళు ఇస్తున్న హామీలకు సంబంధించి కానీ, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి మాట్లాడేంత టైం ఇవ్వకపోతే మరి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షం అనేటువంటిది మాట్లాడితేనే అధికార పక్షానికి భయం ఉంటుంది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మరి ఏది లేకుండా, ప్రతిపక్ష హోదా లేకుండా అది జరగదు. కాబట్టి దాన్ని కావాలని కోరుకున్నటువంటి పరిస్థితి జగన్ గారు. సో ఇది వాళ్ళకి తెలియక ఏదంటే అది మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. సో ఈ క్రమంలో ఇప్పుడు ఎందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారని అంటే, మొన్నటిదాకా అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశాలకు సంబంధించి కానీ అన్ని కానీ బయట ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. సో వాళ్ళకు ఉన్నటువంటి మీడియా తక్కువ అయినప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు గట్టిగానే తీసుకువెళ్లారు. అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి వాటిని లైవ్లో చూసే వారి సంఖ్య చాలా తక్కువ, ఆసక్తి ఎవరు చూపలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షం అనేది లేదు అక్కడ. అంటే ప్రతిపక్షం యొక్క విలువ ఏందనేటువంటిది వాళ్ళకు కూడా అక్కడ అర్థమైంది. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే వాటిని చూడడంలో ఆసక్తి పోయింది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే మాట్లాడితే డబ్బా కొట్టుకోవడం అవుతుంది, కానీ ఏముంటుంది అక్కడ లేదు. కాబట్టి జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చెప్పినటువంటి వాటిని ఎక్కువగా చూశారు. సో ఈ రకంగా చూస్తున్నటువంటి క్రమంలో ఈ కూటమి సర్కార్ ఏం చేస్తూ ఉంది, ఈ ఎవరైతే సోషల్ మీడియా వేదికగా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారో, ఎక్కువగా ప్రశ్నిస్తారో, ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లేనిపోని కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి ఆ అరెస్టులు కోర్టు దృష్టికి పోయినప్పుడు ఆ సెక్షన్లు చూస్తే వాళ్ళే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మంచి నాలెడ్జ్తో మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పేరు నాని, ఆయన ఇప్పుడు సబ్జెక్టు పరంగా అప్పుడు అధికారంలో ఉన్న ఎప్పుడైనా ఆయన బాగా యాక్టివ్గా మాట్లాడతారు. కానీ ఆ వ్యక్తికి సంబంధించి ఇప్పుడు రేషన్ బియ్యంలో అక్రమాలు జరిగినాయని చెప్పి మరి ఆ వ్యక్తిని మాట్లాడనీయకుండా చేయడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. సో ఇట్లా ఈ రకంగా కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నది కంటిన్యూ చేస్తూ అసెంబ్లీ సమావేశాలు కూడా వెళ్ళాలి. దానికి ఇంకో ప్రధాన కారణం కూడా ఏం చెప్తారంటే, వీళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే, ఏదైతే ఈ 7 నెలల కాలంలో కూటమి పాలన ఏ రకంగా ఉంది, ప్రతి నెల ఒక డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి అవకాశం కనిపించడం లేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఈ ఆర్థిక విధ్వంసం వల్లే ఈ పథకాలు నేను అమలు చేయలేకపోతున్నాను అని చెప్పి మాటలు మనం చూసాం. సో మరి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు నేను సంక్షేమానికి మళ్లించలేనని కూడా ఆయన చెప్పడం మనం చూసాం. సో వీటన్నిటిని చూసినటువంటి క్రమంలో వీళ్ళు సూపర్ 6 హామీలు అమలు చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ ఫిబ్రవరి చివరాఖరులో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో మరి సూపర్ 6కి సంబంధించి ఎంత కేటాయిస్తారు, ఏ రంగాలకు ఎంత కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తారా చేయరా అనేటువంటివి బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమే కాకుండా అక్కడ అసెంబ్లీకి వెళ్ళి అక్కడే క్వశ్చన్ చేస్తే, అక్కడే మాట్లాడితే ప్రజా సమస్యల గురించి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి. మరి అదేవిధంగా ఇదే కాకుండా ఏదైతే మన దావోస్ పర్యటనకు పోయి వచ్చారో, దావోస్ పర్యటనలో ఒక ఒప్పందం కూడా చేసుకోలేదు, అది ఫెయిల్యూర్ అయ్యారు. ఈ ఫెయిల్యూర్స్కి సంబంధించి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేశారు. జగన్మోహన్ రెడ్డి వల్లే మనకి పరిశ్రమలు రావడం లేదు అని చెప్పి. మళ్ళీ అక్కడ ఏం మాట్లాడారు వీళ్ళు, అన్ని వసతులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, పోర్టులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టొచ్చు అన్నారు.
ఈ 5 ఏళ్ల కాలంలో మరి ఆ రకంగా జగన్ గారు అభివృద్ధి చేశారు కాబట్టే మీరు ఈరోజు ఆ మాట చెప్పగలుగుతున్నారు కదా. సో ఇలాంటి అంశాలు కానివ్వండి, తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి కూడా మరి అది కేంద్రం నుంచి విచారణ కోసం ఒక వ్యక్తి వస్తే అది ఆపించినటువంటి పరిస్థితి, తిరుపతి లడ్డుకు సంబంధించి ఆపించినటువంటి పరిస్థితి, మరి ఆ విచారణ ఏమైందో కూడా తెలియదు. ఇట్లా అన్నీ అబాస్పాలు చేస్తూ, అపవిత్రం చేస్తూ, ప్రజలను తప్పుదో పట్టిస్తూ, ప్రజలకు ఇస్తానటువంటి హామీలు ఇవ్వకుండగా, అదేవిధంగా మొదటి సంతకానికి మోక్షం లేనటువంటి పరిస్థితి ఏదైతే డిఎస్సికి సంబంధించి అక్కడ కూడా మోసం, ఇట్లా అన్ని రకాలుగా మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి సర్కార్ని కానీ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలనేటువంటి ఒక నిర్ణయం పార్టీ తీసుకోబోతుంది. అందులో భాగంగానే జగన్ గారు అసెంబ్లీకి వెళ్తారు. అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అక్కడే కనుక ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి అవకాశం ఇవ్వకుండా, ప్రజా సమస్యలపై చర్చ పెట్టకుండా పర్సనల్గా అటాక్ చేసి వాళ్ళు మరి ఏదైతే వాళ్ళు అవమానం చేయాలని ఏదైతే భావిస్తూ ఉన్నారో ఆ రకంగా కనుక జగన్ గారిని అవమానం చేసి మాట్లాడనీయకుండా చేస్తే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు ఏమవుతున్నాయి అనేది ప్రజల దృష్టి కూడా అటువైపు ఉంటుంది. జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాడి వేడే చర్చ అనేటువంటి ఒకటి ఉంటుంది. అసెంబ్లీకి వెళ్ళారు కదా, ఏం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడే అవకాశం ఇచ్చారా లేదా, మరి ఈయన ఏం మాట్లాడుతున్నారనే చర్చ ఆటోమేటిక్గా ప్రజల్లో ఉంటుంది. సో ఈ క్రమంలో వాళ్ళు కనుక మాట్లాడనీయకుండా పర్సనల్గా టార్గెట్ చేస్తే కనుక అప్పుడు జగన్ గారు బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలనేటువంటిది వారి యొక్క ఆలోచన. అప్పుడు ఖచ్చితంగా ఏదైతే నిరులు రాలేదన్నారు, ఈరోజు ప్రజా సమస్యల కోసం మీరు ఇస్తున్నటువంటి హామీలకు సంబంధించి ఎవరైతే ప్రశ్నించాలని నేను వచ్చినప్పుడు నాకు అవకాశం ఇవ్వలేదు, సో ప్రజాక్షేత్రంలోకి అందుకే వచ్చాను, మీకోసం ప్రజాక్షేత్రం మీ మధ్యలో ఉండి మీ పోరాటం చేస్తానని చెప్పి జగన్ గారు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం వేరు, ఈ రకంగా అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఫిబ్రవరి 4వ తారీఖున పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడి ఒక నిర్ణయం కూడా జగన్ గారు తీసుకుంటారు. దాన్ని బట్టి అసెంబ్లీకి వెళ్ళాలా లేకపోతే డైరెక్ట్గా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలా అనేటువంటి అంశాలను పరిశీలిస్తున్నారు. మొత్తానికైతే జగన్ గారికి చేతి నిండా పని ఉంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. 8 నెలల కాలం కావస్తుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. అదేవిధంగా మరి ఏ కారణం ఏది ఉన్నా కూడా అన్ని పథకాలకు సంబంధించి జగన్ అని కారణం చెప్పారు, అన్ని కారణాలు చెప్పేస్తారు. ప్రతి నెల ఒక డైవర్ట్ పాలిటిక్స్ తెర మీదకి తీసుకొచ్చి అసలైన విషయాలను దాచిపెడుతూ ప్రజలను మోసం చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మొన్న ఏదో కేంద్రం ఇచ్చినటువంటి నిధులను మరి సంక్షేమ పథకాలను మళ్లించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అక్కడే ఆయన చేతగానితనం అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ కూడా నేను ఇవన్నీ అమలు చేస్తానను, సంపద సృష్టిస్తానని ఏదో చెప్పారో మరి ఇది ఈరోజు మళ్ళీ మాట మారుస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా దీన్ని కూడా ప్రశ్నించే అవకాశం జగన్ చేతిలో ఉంది. మరి అదేవిధంగా దావోస్ పర్యటనకు సంబంధించి కూడా మరి ఫెయిల్యూర్ గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా జగన్ గారు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి సంతకానికి సంబంధించి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి లడ్డు అపవిత్రకు సంబంధించి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర అప్పులకు సంబంధించి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సంపద సృష్టించి నేను పథకాలు అమలు చేస్తానంటే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అధికారంలోకి వస్తే 10,000 ఇస్తానో దానికి సంబంధించి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారో, నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదని చెప్తా ఉన్నారు. దీనికి ఇప్పుడు వైసీపీ కూడా పెద్ద ఎత్తున ఛాలెంజ్లు వేస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం అని చెప్పి వీళ్ళు సవాల్ విసురుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా పథకాలకు సంబంధించి ఏ పథకానికి ఎంతెంత అమలు చేస్తారు, ఎంతెంత బడ్జెట్ కేటాయిస్తారనే అంశాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేయడానికి జగన్ చేతిలో చాలా అస్త్రాలు ఉన్నాయి. వాటికి వాళ్ళు సమాధానాలు చెప్తే సరిపోతుంది. సమాధానం చెప్పలేదంటే కనుక ఖచ్చితంగా జగన్ ప్రజాక్షేత్రంలో నిలబడతాడు. ప్రజల మద్దతు జగన్ గారికి ఉండడానికి అవకాశం అయితే ఉంది. సో రానున్న రోజులైతే జగన్మోహన్ రెడ్డికి చేతి నిండా పని ఉంటుంది. అంత ఈజీగా అయితే ఉండేటువంటి అవకాశం ఉండదు. జగన్ గారికి 11 మంది ఉన్నారా, జగన్ ఒక్కడే ప్రశ్నిస్తారా అసెంబ్లీలో, మరి ఒక్కడే ఫైట్ చేస్తాడా, పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోవడానికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక్కడితోనే పార్టీ మొదలైంది, మళ్ళీ ఒక్కడే పోరాటం చేస్తాడు, మళ్ళీ అధికారం రావడానికి ఒకడే చాలనేటువంటి అభిప్రాయం కార్యకర్తలో ఉంది. కార్యకర్తలందరూ కూడా సపోర్ట్గా ఉన్నటువంటి క్రమంలో మరి జగన్ గారు ఏ నిర్ణయం తీసుకున్న వాళ్ళు జగన్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి అభిప్రాయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా మరి ఫిబ్రవరి 4న ఏ నిర్ణయం తీసుకుంటారనేటువంటి ఆసక్తి అయితే అందరిలో ఉంది, పార్టీ క్యాడర్లో కూడా ఉంది. సో మరి చూద్దాం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారనేది. మరి దీనికి సంబంధించి జగన్ గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే అక్కడ మాట్లాడనిస్తారా, ప్రజా సమస్యలు ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందా, మరి అధికార పార్టీ ఏమైనా అవమానించడానికి సిద్ధంగా ఉంటుందా, మరి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ప్రజా మద్దతు ఉంటుందా లేదా అనేటువంటి అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మరి వైసీపీ తీసుకుపోయేటువంటి నిర్ణయం ఎంతవరకు ఫలిస్తుంది అనేటువంటిది రానున్న రోజుల్లో తేలుతుంది.